రణరంగంలో ధర్మం గర్జించింది. ముల్లోకాలను శాసించే అహంకారం ఒకవైపు, సృష్టికే ఆదర్శంగా నిలిచే ధర్మం మరోవైపు ఎదురెదురుగా నిలబడ్డారు శ్రీరాముడు మరియు రావణాసురుడు. ఓ వనవాసి రామ, భార్యను కాపాడుకోలేని అసమర్థుడివి, నువ్వు నాతో యుద్ధం చేస్తావా? సముద్రం దాటి వచ్చినంత మాత్రాన నన్ను జయించలేవు రామా. శ్రీరాముడు ప్రశాంతంగా కాని సూటిగా గుచ్చుకునేలా, సముద్రం దాటి వచ్చింది నిన్ను జయించటానికి కాదు రావణ, నీ అహంకారాన్ని పాతాళంలో పాతేయడానికి. ఎదురుగా నిలబడి అడిగే ధైర్యం లేక దొంగలా నా భార్యను అపహరించిన పిరికివాడివి నువ్వు. నీది బలం కాదు, బలుపు. రావణుడు కోపంతో ఊగిపోతూ, నోరు అదుపులో పెట్టుకో, నేను కైలాసాన్నే ఎత్తిన వాడిని, మృత్యువుకే భయం నేర్పిన వాడిని. ఈ రావణుడి 10 తలలను తాకే బాణం ఈ భూమండలం మీద ఇంకా పుట్టలేదు. శ్రీరాముడు, నీ 10 తలల్లో ఉన్నది బుద్ధి కాదు రావణ, వెర్రి. ప్రాణం తీసేవాడికే మృత్యు భయం తెలుస్తుంది, ప్రాణం పోసేవాడికి కాదు. నీ తలలు రాలడానికి కొత్త బాణం పుట్టనక్కర్లేదు రావణ, నీ పాపం పండితే చాలు. రావణుడు అత్యంత ఉగ్రంగా అరుస్తూ, చూపిస్తా, ఈ శివభక్తుడి విశ్వరూపం చూపిస్తా. ఏ దేవుడు నిన్ను కాపాడలేడు. నిన్ను, నీ కోతుల సైన్యాన్ని ఇక్కడే పాతరేస్తా. శ్రీరాముడు విల్లు ఎక్కుపెడుతూ గంభీరమైన సింహనాదంలా, శివభక్తుడివైతే శివుడిలా బతుకు, మృగంలా కాదు. నీ మరణ శాసనం రాసే సమయం ఆసన్నమైంది. ఇది మట్టిలో కలిసే మామూలు బాణం కాదు దశకంట, ధర్మం సంధించిన బ్రహ్మాస్త్రం. కాచుకో. ఆ ఒక్క బాణంతో ముల్లోకాలను గడగడలాడించిన రావణాసురుడు మరణించాడు. అజేయుడనుకున్న ఆ రాక్షసరాజు అహంకారం 10 తలలతో సహా మట్టిలో కలిసిపోయింది. చరిత్రకు ఒకే ఒక్క సత్యం తెలిసొచ్చింది, అహంకారం ఆకాశమంత ఎదిగిన ధర్మం ముందే తల వంచాలి. జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.